న్యూస్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యమా అని కాసేపు ఆలోచిస్తూ ఉంటాం. అలాగని ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యమా చాలా ఖరీదుతో కూడుకున్నదని వెనకడుగు వేస్తుంటాం. ఇలాంటి పరిస్థితుల్లో ఉచితంగా పేదలకు వైద్యం అందిస్తోంది ఓ సంస్థ. ఉచితం అంటే ఏదో తూతూ మంత్రంగా చేసే వైద్యం కాదు. 27 ఏళ్లు విదేశాల్లో వైద్య వృత్తిలో కొనసాగిన ఓ అనుభవజ్ఞుడి పర్యవేక్షణలో ఈ సంస్థ నడుస్తోంది. గత 15 ఏళ్లుగా గుంటూరులో నడుస్తున్న ఉచిత వైద్యశాలపై సిటీ లైట్స్ ప్రత్యేక కథనం. ఆధునిక జీవన విధానంలో వచ్చిన మార్పులతో మానసిక సమస్యలు అధికమయ్యాయి. విదేశాలతో పోలిస్తే మన దేశంలో మానసిక రుగ్మతలపై అవగాహన చాలా తక్కువ. ఫలితంగా ఈ లక్షణాలతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. చిన్నారులు, యువత, వృద్ధులు అనే తేడా లేకుండా అందరూ డిప్రెషన్ బాధితులుగా మారుతున్నారు. ప్రశాంతంగా ఉన్న జీవితాల్లో ప్రళయం సృష్టిస్తున్న మానసిక సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలందిస్తోంది గుంటూరులోని మహాత్మా గాంధీ సమగ్ర ఆరోగ్య సంరక్షణ సంస్థ. గుంటూరులోని నార్త్ సెంటర్లోని గుంట గ్రౌండ్ వెనుక ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రిలో రోగుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయరు. వైద్యం పూర్తయిన తర్వాత రోగి తన సంతోషం కొద్దీ ఎంత ఇచ్చినా అది చందా రూపంలో తీసుకుని రసీదు కూడా ఇస్తారు. ఇలాంటి వైద్య సేవలు అందుబాటులో ఉండటం గుంటూరు వాసుల అదృష్టంగా భావిస్తున్నారు. ఈ హాస్పిటల్లో ఫిక్స్డ్ గా ఫీజులు అంటూ ఇక్కడ వసూలు చేయరు. అంటే మీరు ఇంత డబ్బులు ఇస్తేనే మేము చేస్తాం, లేకపోతే లేదు అనేది ఈ హాస్పిటల్లో ఉండదు. ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనమాట. ఇది మెయిన్గా డొనేషన్స్ మీద నడుస్తుంది. ఇది గుంటూరు చుట్టుపక్కల గుంటూరు డిస్ట్రిక్ట్ ఒకటే కాకుండా ప్రకాశం జిల్లా, కృష్ణా జిల్లా నుంచి మాకు చాలామంది పేషెంట్స్ వస్తుంటారు. అంటే ఈ 3 డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ డొనేషన్లు ఇచ్చారు. నేను కూడా 27 సంవత్సరాలు యూకేలో సీనియర్ కన్సల్టెంట్గా పనిచేసి NHS అంటే నేషనల్ హెల్త్ సర్వీస్లో పనిచేసి అక్కడ రిజైన్ చేసి ఇంకా ఈ మన భారతదేశంలో ఇట్లాంటి సేవలు మనం మొదలు పెట్టాలి అనే గట్టి ఉద్దేశంతో నేను ఇక్కడికి 2010లో ఈ హాస్పిటల్ స్టార్ట్ చేశాను. శారీరక అనారోగ్య సమస్యలతో ఒక వ్యక్తి మాత్రమే ఇబ్బంది పడతారు. అదే మానసిక సమస్య తలెత్తితే ఆ వ్యక్తి కుటుంబం మొత్తం ప్రమాదంలో పడుతోంది. ఈ అంశాన్ని దాదాపు 15 ఏళ్ల కిందటే గుర్తించారు డాక్టర్ ఖలీల్. ఖలీల్ 1989లో గుంటూరు మెడికల్ కళాశాల నుంచి MBBS పూర్తి చేశారు. 2000లో బ్రిటన్లో సైకియాట్రీలో PG పట్టా అందుకున్నారు. లండన్లోని నేషనల్ హెల్త్ సర్వీస్ లో కన్సల్టెంట్ సెక్రటరిస్ట్ గా 27 ఏళ్లు సుదీర్ఘంగా పనిచేశారు. స్వదేశం రుణం తీర్చుకోవాలని, పుట్టి పెరిగిన ప్రాంతవాసులకు మెరుగైన వైద్య సేవలందించాలని 2010లో ఖలీల్ భారత్ తిరిగి వచ్చేశారు. 2010లోనే మహాత్మా గాంధీ సమగ్ర మానసిక ఆరోగ్య సంరక్షణ సంస్థను ఏర్పాటు చేశారు. ఎంపవర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎలాంటి ఫీజు లేకుండా అందరికీ సేవలందించడం ప్రారంభించారు. డాక్టర్ ఖలీల్ ఆధ్వర్యంలో నడుస్తోంది మహాత్మా గాంధీ సమగ్ర ఆరోగ్య సంరక్షణ సంస్థ. మానసిక ఆరోగ్య విషయంలో ఎన్నో రకాల అపోహలున్నాయి. వాటిపై అవగాహన కల్పిస్తూ మానసిక రోగులకు చక్కటి వైద్యం అందుతోంది. మానసిక ఆరోగ్యానికి సంబంధించిన అన్ని రకాల జబ్బులకు అవసరమైన వైద్య సేవలకు ఎలాంటి ఫీజు లేకుండానే చికిత్స అందిస్తున్నారు. లండన్లో వైద్యులుగా మంచి ఆదాయాన్ని వదులుకుని వచ్చిన ఖలీల్ ఎలాంటి ఆదాయం రాకపోయినా దాతలు, తోటి వైద్యుల సహకారంతో 15 ఏళ్లుగా మహాత్మా గాంధీ సమగ్ర మానసిక ఆరోగ్య సంరక్షణ సంస్థను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. సమగ్ర ఆరోగ్య విధానము అనంటే ఓన్లీ ఇక్కడికి వచ్చారు కాబట్టి బయాలజికల్ గా పేషెంట్ ని ఉద్దేశించే పనిచేయము. సోషల్ గా వాళ్ళ సిచ్యువేషన్లు కానీ, వృత్తిపరంగా వాళ్ళకున్న ఇష్యూస్ కానివ్వండి, చదువుల్లో కానివ్వండి, ఇట్లా మల్టిపుల్ గా చూసేసి ఆ యాంగిల్లో వాటిని అన్నింటినీ, ఫ్యామిలీ ఇష్యూస్ కానివ్వండి, వాటిని అన్నింటినీ అడ్రస్ చేస్తూ వస్తాము. అంటే ఈ చికిత్సలో కుర్చీకి 4 కాళ్ళలాగా మందులు అన్నవి ఒక కాలే అన్నమాట. మిగతా 3 కాళ్ళు మిగతా వైద్య విధానాలు. సో తక్కువ మందులు, చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ లేదా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండే విధంగా సెట్ చేస్తారు డాక్టర్ ఖలీల్. ఇక్కడైతే వీళ్ళు సైకలాజికల్గా కొంచెం కష్టపడే వాళ్ళు ఫుడ్ తీసుకోవడానికి బాగా కష్టపడతారు. తీసుకోవాలనిపించదు. ఒకవేళ తీసుకున్నా ఎక్కువ మోతాదులో తీసుకున్నా కూడా ఇంకా ఎందుకు తీసుకున్నా మనకు గిల్ట్లో ఉంటారు. అలాంటి వాళ్ళకి మనము కొంచెం కౌన్సిలింగ్ చేస్తే వాళ్ళు ఒక కరెక్ట్ హ్యాబిట్ అంటూ ఎంచుకుంటారు. ఇది తినాలి, ఈ టైంలో
ఇట్లా తినాలి, అప్పుడు వాళ్ళకి ఒక మంచి హెల్త్ అనేది ఉంటుంది. అండ్ వాళ్ళకి ఫ్యూచర్లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రాదు, లైక్ ఒబేసిటీ రాదు, మాల్ న్యూట్రిషన్ ఇట్లాంటివి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. సో ఆ రీజన్తో నేను ఇక్కడికి 2010 ప్రారంభం నుంచి అద్దె భవనాల్లో అనేక సమస్యలతో సావాసం చేస్తూ మహాత్మా గాంధీ సమగ్ర మానసిక ఆరోగ్య సంరక్షణ సంస్థను నిర్వహించిన డాక్టర్ ఖలీల్ బృందం దాతల సహకారంతో ఇటీవలే గుంటూరు కొత్తపేటలో సొంత భవనాన్ని పూర్తి చేసింది. మానసిక వైద్యంతో పాటు షుగర్, బీపీ, థైరాయిడ్ లాంటి శారీరక సమస్యలకు సేవల్ని విస్తరిస్తూ సంస్థ పేరును మహాత్మా గాంధీ సమగ్ర ఆరోగ్య సంరక్షణ సంస్థగా రూపాంతరం చేశారు. ఇప్పుడు నూతన భవనంలో వైద్య సేవల్ని విస్తృతం చేయడమే కాకుండా ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగా వైద్య సేవలు అందించనున్నట్లు ప్రకటించారు. చికిత్స ద్వారా ఆరోగ్యం మెరుగుపడిన వారు తమకు నచ్చిన రీతిలో విరాళాలు ఇస్తే ఆసుపత్రి నిర్వహణ దృష్ట్యా స్వీకరిస్తామని డాక్టర్ ఖలీల్ స్పష్టం చేశారు. మా అమ్మగారు గతంలో పోల్చుకుంటే మామూలు మనిషి అయ్యారు. మొత్తం ఆవిడకున్న సైకాట్రిక్ ఉన్న డిసీజ్ అంతా కూడా తగ్గిపోయింది. ఓన్లీ మందులు ఖర్చుతోనే. మన దగ్గర డబ్బులు ఉంటేనే మనం స్వచ్ఛంగా మన వాళ్ళు తప్పితే వాళ్ళు ఏది కూడా ఇంత ఫీజుని ఎప్పుడు కూడా ఏ రోజు కూడా నేను అడగలేదు. సో నేను స్వచ్ఛంగా నేను ఎంతైతే ఇవ్వాలనుకో అదే అమౌంట్ నేను ప్రతి సంవత్సరం నేను హాస్పిటల్ డొనేట్ చేస్తాను. ఇలాంటి సర్వీసు ఇక్కడ ఉన్నందుకు గుంటూరు ప్రజలంతా కూడా చాలా అదృష్టం చేసుకున్నట్టు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా దీని గురించి తెలుసుకొని మీకున్న మానసిక సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించి ఈ యొక్క హాస్పిటల్ యొక్క సేవలు తీసుకుంటారని. ఆందోళన, ఆలోచన, గుబులుగా ఉండటం, నిద్ర పట్టకపోవటం అట్లా ఉండేది సార్. బాగా తర్వాత చెమట పోయటం. ఇక్కడికి వచ్చిన తర్వాత బాగానే రిలాక్స్ అయింది, పర్లేదు, టోటల్గా బాగానే ఉంది మొత్తం మీద. మా అబ్బాయికి ఒంట్లో బాగోట్లేదండి. ఆయనకి మైండ్ ఒక్కొక్క రోజు బాగానే ఉంటుంది, ఒక్కొక్క రోజు బాగోట్లేదు. అందుకని హాస్పిటల్కి తీసుకొచ్చాం. అయితే ఇక్కడికి వచ్చాక కొంచెం బాగానే ఉందండి. 2 రోజులు మార్పు వచ్చింది. మంచిగా భోజనం చేస్తున్నాడు, తర్వాత నిద్ర కూడా చక్కగా పడుతుంది. జన్మభూమిపై ప్రేమతో విదేశాలలో ఉన్నత స్థానాన్ని వదులుకుని ఉచిత వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ ఖలీల్ బృందాన్ని ప్రతి ఒక్కరూ అభినందించాల్సిందే.